అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జయశ్రీ మేడం. ఇప్పుడు మలబద్ధకం అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం కదా. సో అసలు ఎందుకు వస్తుంది, దీనికి కారణాలు ఏంటి, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. సో మేడం ఎలా ఉన్నారు? గుడ్ గుడ్ గుడ్. సో ఇప్పుడు వరకు చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాం, మనం చాలా వీడియోస్ కూడా చేసాము. సో అయితే ఇప్పుడు ఏంటంటే ఈ మలబద్ధకం అనేది చాలా వరకు ఎక్కువగా అందరిలో చూస్తూ ఉన్నాం. సో చిన్న పిల్లల్లో కూడా చాలా లేజీగా ఉంటూ ఉన్నారు. సో దీనికి కారణం ఏంటి మేడం? సో మోస్ట్లీ మనం చిన్నపిల్లల్లో చూసుకుంటే టాయిలెట్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. సో మదర్స్ వాళ్ళని టాయిలెట్ ప్రాక్టీస్ అనేది చేపిస్తూ ఉండాలి. ఇన్ ద సేమ్ వే మన డైట్లో ఎప్పుడైతే ఫైబర్ అనేది తక్కువగా ఉంటుందో, అలాగే ఫ్లూయిడ్స్ వాటర్ అనేది మంచి క్వాంటిటీలో తీసుకోకుండా ఉంటామో, అలాంటి కేసెస్లో మనం కాన్స్టిపేషన్ లైక్ మలబద్ధకం అనేది చూస్తాం. ఇన్ ద సేమ్ వే లైక్ లైఫ్ స్టైల్ వల్ల కూడా మనం కాన్స్టిపేషన్ మలబద్ధకం అనేది చూస్తూ ఉంటాం. బికాస్ ఆఫ్ టైమింగ్స్ సెట్ అవ్వక లైక్ రష్ అవుతూ ఉంటారు ఆఫీస్కి. సో అలాంటి కేసెస్లో కూడా వాళ్ళకి టాయిలెట్ ప్రాక్టీస్ అనేది ఉండదు. సో ఇన్ ద సేమ్ వే మనం ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా కాన్స్టిపేషన్ అనేది చూస్తూ ఉంటాం. డ్యూ టు ద హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ, లేదు అంటే వాళ్ళ వెయిట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఫైబర్ అనేది తక్కువగా అయిపోతూ ఉంటుంది. సో అలాంటి కేసెస్లో ఇన్ ద సేమ్ వే ఒబేసిటీ ఉన్నప్పుడు కానీ, కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఉన్నప్పుడు కానీ, అలాంటి కేసెస్లో మనం కాన్స్టిపేషన్ మలబద్ధకం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. అంటే మేడం ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల, అంటే పర్టికులర్ ఫుడ్ తీసుకోవడం వల్ల దీనికి మలబద్ధకానికి కారణం ఉంది అని ఏమన్నా ఉందా? ఎస్. ఎప్పుడైతే మనం ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ మైదా కానీ, ఎక్కువ స్పైసీ ఫుడ్స్ కానీ, ఆయిలీ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటామో, మన డైట్లో అలాంటి ఫుడ్స్ ఎక్కువగా ఉంటున్నాయి అంటే ఖచ్చితంగా మనకి మలబద్ధకం వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇన్ ద సేమ్ వే అలాగే ఫిజికల్ యాక్టివిటీ, మనం ఫిజికల్లీ యాక్టివ్గా లేకపోయినా సరే మనకి మలబద్ధకం అనేది చూస్తూ ఉంటాం. ఓకే, ఫిజికల్ యాక్టివిటీ అంటే కొంతమంది జిమ్ చేయలేరు కదా మేడం. సో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, మేబీ మోకాళ్ళ నొప్పులు ఉండొచ్చు, నడుము నొప్పి ఇలాంటివి ఉంటాయి, మజిల్స్ పెయిన్స్ కూడా ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీ చేస్తే బాగుంటుంది అంటారు? మోస్ట్లీ ఫిజికల్ యాక్టివిటీ అంటే మనం జిమ్మే చేయని అవసరం లేదు. ఒక 10 to 15 minutes వాకింగ్ చేసినా, లేదు కూర్చుని, ఎవరైతే మోకాళ్ళ నొప్పులు అట్లా ఉంటారో వాళ్ళు కూర్చుని కొంచెం బాడీ స్ట్రెచెస్ అవి చేస్తూ ఉంటే సరిపోతుంది. ఓకే, సో దీన్ని రాకుండా ఏం చేయాలి మరి? సో మన డైట్లో అనేది గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలి. ఇన్ ద సేమ్ సాల్యుబుల్ ఫైబర్ అలాగే అన్సాల్యుబుల్ ఫైబర్. సో మనకి వెజిటేబుల్స్లో, కూరగాయల్లో, ఆకుకూరల్లో, అలాగే హోల్ గ్రెయిన్ ఫుడ్స్లో మనకి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఎవరైతే లాంగ్ టైం నుంచి, చాలా కాలం నుంచి మలబద్ధకం ఫేస్ అవుతున్నారో అలాంటి వాళ్ళు ఇలాంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ, అలాగే మంచి క్వాంటిటీ ఆఫ్ లైక్ సరైన మోతాదులో వాటర్ తీసుకుంటూ ఉండాలి. కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే మనకి వాటర్ తీసుకోవడం వల్ల వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తూ ఉంటుంది అంటారు. సో ఫ్లూయిడ్స్, సో బెటర్ టు సే మనం మంచిగా చెప్పాలంటే ఫ్లూయిడ్స్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఫ్లూయిడ్స్ అంటే నీళ్ళు వస్తుంది, మజ్జిగ వస్తుంది, సబ్జా వాటర్ వస్తుంది, బార్లీ వాటర్, వెజిటేబుల్ సూప్స్, ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుని లైక్ కోకోనట్ వాటర్, ఇవన్నీ కలుపుకొని అట్లీస్ట్ 3 to 3.5 liters ఆఫ్ ఫ్లూయిడ్స్ ఉండేలాగా చూసుకోవాలి మన లైక్ డైలీ రొటీన్లో. అండ్ ఎప్పుడైతే లైక్ లాంగ్ టైం నుంచి ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్ ఒక 1 or 2 glasses ఆఫ్ లూక్ వామ్ వాటర్, గోరువెచ్చటి నీళ్ళు తీసుకుని అందులో అల్లం వేసుకున్న ప్రాబ్లం లేదు, జీరా వేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. సో ఆ వాటర్ తాగి కొంచెం సేపు ఒక లైక్ 10 to 15 minutes వరకు వాకింగ్ చేస్తూ ఉంటే అది క్లియర్ అవుతుంది. ఓకే, అంటే మేడం ఒక్కసారి మలబద్ధకం మనకు ఎఫెక్ట్ అవుతే అది దీర్ఘకాలికంగా ఉంటుంది అంటారా? మోస్ట్లీ అది కండిషన్ పైన బేస్ అయి ఉంటుందండి. కొన్నిసార్లు హెల్త్ ఇష్యూస్ వల్ల కాన్స్టిపేషన్ అనేది, కొన్ని మెడికేషన్స్ తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ అనేది లేక మలబద్ధకం అనేది వస్తూ ఉంటుంది. సో అలాంటి కేసెస్లో మన డైట్ అనేది హెల్ప్ అవుతుంది. ఇది లైఫ్ లాంగ్ ఉంటుందని కాదు. సో మలబద్ధకం అనేది వేరే ఒక మేజర్ ప్రాబ్లమ్కి ఒక సిమ్టమ్ అని అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో దాన్ని మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మన గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏంటి అనేది, దానికి ఒక లైక్ ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవాలి. సో దాన్ని బట్టి మనకి దీర్ఘకాలం ఉంటుందా, లేదు అంటే కొంతకాలమే ఉంటుందా అనేది మనకు తెలుసు. అంటే పిల్లల్లో కూడా చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం మేడం, వాళ్ళు కూడా చాలా లేజీగా ఉంటూ ఉంటారు. అందుకనే పేరెంట్స్ ఏం చేస్తారంటే బయట నుంచి ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళు బాగా వెయిట్ గెయిన్ అయిపోయి లేజీగా తయారవుతున్నారు. సో వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెడితే మంచిది అంటారు? సో ఇక్కడ చూసినట్లయితే మనకి హెల్దీ ఫుడ్స్ కన్నా అన్హెల్దీ ఫుడ్స్ ఈజీగా అవైలబుల్ ఉంటున్నాయి మార్కెట్లో. మోస్ట్లీ ఏంటంటే వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు,
మోస్ట్లీ వర్కింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఈజీగా అవైలబుల్ అయ్యే ఫుడ్స్ అనేది పెట్టేస్తూ ఉంటారు. సో దానివల్ల కాన్స్టిపేషన్ అనేది ఉంటుంది. పిల్లల్ని ఎక్కువ కేర్ తీసుకోకపోవడం. సో మోస్ట్లీ ఏంటంటే ఒక 1 or 2 days స్టూల్స్ పాస్ చేయలేదంటే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి పిల్లల మీద. సో గుడ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ వెళ్తుందా లేదా, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనేది చెక్ చేసుకోవాలి. సో డైట్ అనేది కరెక్ట్ చేసుకుంటూ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్స్ లైక్ పీచు పదార్థం మంచిగా ఉన్న ఫుడ్స్, బనానాస్, పపాయ, అలాగే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి. అది డీప్ ఫ్రైడ్ ఫామ్లో కాకుండా మోస్ట్లీ నార్మల్ ఫామ్లో ఇస్తూ ఉంటే మంచిది. ఓకే, అంటే డీప్ ఫ్రై అంటే ఎలా, మనం ఆయిల్స్లో మనం ఇవ్వకుండా ఉంటే బెటర్ అంటారా? డీప్ ఫ్రైస్ అంటే ఇప్పుడు మనకి పూరి, బజ్జీ, వడ ఇలాంటివి ఏంటంటే న్యూట్రియంట్స్ అనేది ఉండదు దానిలో. ఇట్స్ లైక్ జంక్ ఐటమ్ లానే అనుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ అనేది ఉంటుంది. సో దానివల్ల న్యూట్రియంట్స్ ఏమి ఉండదు కాబట్టి మనకి ఫైబరే కానీ అదర్ న్యూట్రియంట్స్ అనేది మన బాడీకి ఉండదు. దాని బదులు మంచిగా వెజిటేబుల్స్తో కుక్ చేసుకున్నది, అలాగే కార్బోహైడ్రేట్స్ సిరియల్స్తో కుక్ చేసుకున్నది లైక్ ఇంతకుముందు చెప్పినట్టు రాగులు, జొన్నలు, సజ్జలు ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే దానిలో మంచి క్వాంటిటీ ఆఫ్ ఫైబర్ అనేది ఉంటుంది. ఓకే మేడం, అయితే ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. సో వాళ్ళు కొంచెం నడవలేని స్టేజ్లో ఉంటారు. సో వాళ్ళకు కూడా మంచి డైట్ కావాలి అన్నా కానీ కొంచెం అమౌంట్ విషయం కావచ్చు, ఏదైనా సరే తీసుకోలేకపోతూ ఉంటారు. సో మనకి అవైలబుల్గా ఉండే వాటికి మంచి డైట్ ఏదైనా చెప్పండి మేడం. సో ముసలి వాళ్ళలో అయితే మనం కాన్స్టిపేషన్ అనేది మలబద్ధకం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ ఇంటెస్టైన్ యొక్క స్మూత్నెస్ అనేది తగ్గుతుంది. సో అలాంటి టైంలో వాళ్ళు స్టూల్స్ అనేది ఈజీగా పాస్ చేయలేరు. సో అలాంటి వాళ్ళు మనకి ఇంట్లోనే దొరికే వస్తువులు మంచిగా ఎక్కువగా పీచు పదార్థం ఉన్న బనానాస్ తీసుకోవచ్చు. రోజుకి ఒక 2 బనానాస్ తీసుకోవచ్చు. లేదు అంటే మంచిగా గోరువెచ్చటి నీళ్ళు తాగొచ్చు. సలాడ్స్ లైక్ కీరా, క్యారెట్స్ అలాంటివి తీసుకుంటూ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ సూప్స్, వెజిటేబుల్ సూప్స్. సో అది కూడా మనం ఎక్కువ కాస్ట్ అనేది ఉండదు. అలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటూ, అలాగే కొంచెం జీలకర్ర, ఏ ఫుడ్ తీసుకున్నా సరే కొంచెం జీలకర్ర తీసుకుంటూ ఉండాలి. అలాగే వాళ్ళు ఎక్కువ వాక్ చేయలేరు కాబట్టి బెటర్ కొంచెం కూర్చుని చిన్న చిన్న బాడీ స్ట్రెచెస్ అవి చేసుకుంటూ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ అలా చేసుకుంటూ వాళ్ళు కొంచెం మలబద్ధకాన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే.